హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి కడ్తాల్ టౌన్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి మైసిగండి టెంపుల్ దగ్గరలో ఉన్నామండి. సో మైసిగండి టెంపుల్కి బ్యాక్ సైడ్ మనకి చల్లంపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి ఆనుకొని మనకు ఒక టీటీసీపీ రేరా అప్రూవల్ వచ్చినటువంటి ఒక డిటిసిపి లేఅవుట్లో ప్లాట్లు మనకి సేల్కి వచ్చాయండి. సో మీరు చూస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి కంప్లీట్గా హిల్ టాప్ ప్రాజెక్ట్ అండి. సో కంప్లీట్గా మనకు ఒక కొండ మీద ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ టోటల్ 70 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఈ 70 ఎకర్స్ ప్రాజెక్ట్లో వీళ్ళు వచ్చేసి కంపెనీ వచ్చేసి ఫేజ్ 1 కింద మనకి 30 ఎకర్స్ వరకు అప్రూవల్ వచ్చిందండి. సో ఆ 30 ఎకర్స్ వరకు డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో మనకి ల్యాండ్స్కేపింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి రోడ్ కటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఇందులో. సో కడ్తాల్ టౌన్ దగ్గరలో ఎవరికైనా చాలా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్లో కమింగ్ 6 మంత్స్ ఆర్ 10 మంత్స్లో చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే రాబోతున్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. కడ్తాల్ టౌన్ అండి అది. సో దాని పక్కనే మనకి ధ్యాన పిరమిడ్ ఉంటుంది కొద్దిగా నియర్ బై. సో మనకి మధ్యలో శ్రీశైలం హైవే ఉంటుందండి. శ్రీశైలం హైవే నుంచి ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్ డ్రైవ్, ఒక 5 నిమిషాల వ్యవధిలోనే మనం ఈ ప్రాజెక్ట్కి అయితే రావచ్చండి. సో మనకి ప్రాజెక్ట్కి నియర్ బై కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని కూడా మనకు రిసార్ట్స్ ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయండి. అది మీరు సైట్ విజిట్ చేసినప్పుడు మీరు అవన్నీ చూడొచ్చు. సో ఇది వచ్చేసి కంప్లీట్ హిల్ టాప్ ప్రాజెక్టు. 30 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ అవ్వబోతుందండి. సో కడ్తాల్ టౌన్లో హై అండ్ ఎమ్యూనిటీస్తో ఏ ప్రాజెక్టు చేయలేనటువంటి డెవలప్మెంట్స్ ఈ కంపెనీ ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో చాలా నియర్ బై మనకి టౌన్కి నియర్ బై ఉన్నటువంటి మైసిగండి టౌన్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అదే మనకి మైసిగండి టెంపుల్ అండి. టెంపుల్ నుంచి చాలా నియర్ బైయే ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకు ఒక విధంగా మనకి ఏదైతే మనకి దాన్ని ఏమంటారంటే మనకి డివోషనల్ హబ్ లాగా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో మనకి టెంపుల్ దగ్గరకు వచ్చేటువంటి ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇందుట్లో వచ్చేసి 120 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నారండి. సో మనకి ఇందుట్లో మనకి ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని ఇండో ఖతర్ వాళ్ళ ప్రాజెక్ట్ కూడా వస్తుందండి. సో దాంతో కంపేర్ చేసుకుంటే ప్రైస్ రేంజ్ అనేది దీంట్లో చాలా తక్కువ ప్రైస్ రేంజ్ ఉంటుంది. దట్టు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. సో అది వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్లో మనకి 12 మంత్స్ ఈఎంఐ అండ్ 9 మంత్స్ ఈఎంఐతో వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మనకి కడ్తాల్ టౌన్కి నియర్ బై చాలా తక్కువ ప్రైస్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ అవ్వబోతుంది. సో నేను మీకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. సో దాంతోపాటు మనకేంటంటే ప్రాజెక్టు కంప్లీట్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్మెంట్ చేయబోతున్నారండి. ఇందులో ఎమ్యూనిటీస్ హై అండ్ ఎమ్యూనిటీస్ కింద వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లబ్ హౌస్ అండి. క్లబ్ హౌస్, జాగింగ్ ట్రాక్స్, మనకి బతుకమ్మ పాండ్, దాంతోపాటు మనకు యాంఫీ థియేటర్, సో దాంతోపాటు మనకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉండటానికి కూడా గెస్ట్ హౌసెస్, సో దాంతోపాటు మనకి ఒక ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, సో ఇటువంటి అన్నీ కూడా ఇక్కడైతే డెవలప్మెంట్ చేయబోతున్నారండి. సో వీళ్ళ పాస్ట్ ప్రాజెక్టు మనకి లేమూర్ దగ్గర డెవలప్మెంట్ చేశారండి. ఆ ప్రాజెక్ట్ చూసి మనం ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకోవచ్చు ధైర్యంగా. సో ప్రాజెక్ట్ అయితే చాలా వెల్ నోన్ ప్రాజెక్ట్ అండి. సో డెవలపర్ కూడా మనకి చాలా తెలిసిన డెవలపరు, మంచిగా డెవలప్మెంట్స్ అయితే చేయబోతున్నారండి ఈ ప్రాజెక్ట్లో. సో వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి మనకి ఇందులో ఏ బ్లాక్, బి బ్లాక్గా డివైడ్ చేయడం జరిగిందండి. సో ఏ బ్లాక్లో వచ్చేసి 12,000 చెప్తున్నారు, మనకి బి బ్లాక్ వచ్చేసి 11,500 చెప్తున్నారండి. సో దాంతోపాటు మనకు ఈస్ట్ ఫేసింగ్ కానీ, కార్నర్ ప్లాట్స్ కానీ, లేకపోతే కార్పస్ ఫండ్, సో ఫర్దర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఉంటాయండి. సో దాంతోపాటు అంటే లోన్కి వెళ్తే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని మనకి ఏంటంటే మీరు విజిట్ అయ్యి మీకు ఏదైతే ప్లాట్ నచ్చిందో అది మా ఫైనల్ అయిన తర్వాత మీకైతే
అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇందుట్లో 120 ఫీట్ రోడ్ వస్తుందండి. మనకి 120 ఫీట్ రోడ్డు అయితే గనక మనకి మైసిగండి టెంపుల్ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ తగ్గుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందాక 5 మినిట్స్ డ్రైవ్లో మీరు లేఅవుట్లోకి వస్తారని చెప్పాను. బట్ ఈ 120 ఫీట్ రోడ్ పడితే మీకు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ టైం గ్యాప్లోనే ఈ ప్రాజెక్ట్కి అయితే శ్రీశైలం హైవే నుంచి మీరు రావచ్చండి. సో దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ లొకేషన్ ఇది. సో ఈ హిల్ టాప్లో నిలబడి మీరు టోటల్ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చండి. కడతాల్ కానీ, మైసిగండి కానీ, లేకపోతే ఏదైతే మీకు ధ్యాన పిరమిడ్ కానీ, కడతాల్ టౌన్ కానీ, వీటన్నిటికీ కూడా వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో దాంతోపాటు మనకి కనెక్టివిటీ డ్రైవ్ పరంగా డిస్టెన్స్ పరంగా చూసుకుంటే తుక్కుగూడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఫార్మా సిటీ ఏదైతే ఇప్పుడు మనకి 19,000 ఎకర్స్లో అనుకుంటున్నామో ఫార్మా సిటీ కూడా రాబోతుందండి. సో మనకేంటంటే తుక్కుగూడ దాటిన తర్వాత హై పొటెన్షియల్ ఉన్న ఏరియా ఏది అంటే అది మనకి ఒక కడతాల్ టౌనేనండి. సో కడతాల్ టౌన్కి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఈ కడతాల్ టౌన్ నుంచి మనకి షాద్నగర్ హైవే కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న డివోషనల్ హబ్స్ కానీ, లేకపోతే ఏదన్నా మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ కానీ, సో ఇవన్నీ దీని చుట్టుపక్కల ఉండటం వల్ల ఇక్కడ ఇంత హై పొటెన్షియాలిటీ వచ్చిందండి. సో ఇవి డీటెయిల్స్ అండి. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే 100% మేమైతే సర్వీస్ ఇస్తాము. దాంతోపాటు ఈ పర్టికులర్ లొకేషన్లో 100% ఇన్వెస్ట్మెంట్ పెడితే 100% గ్రోత్ అనేది 100% ఉంటుందండి. అది మీరు గమనించాలి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.